మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకెచ్చెలునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగున కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయుటకుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. నిన్నటి దినాన ఆదివారం దేవుని మహాకృప మీ యొక్క ప్రార్థనలతో వచ్చినటువంటి ఆత్మీయులతో ఆరాధనలు దీవెనకరంగా జరిగాయి. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ వారమంతట్లో మందిరానికి నడిపించబడిన బిడ్డలు తలపెట్టు పనులు ప్రయత్నాలన్నీ ప్రభువే సఫలం చేయునుగాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకై ఆదికాండము 29వ అధ్యాయం 34వ వాక్యం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటినను కొనెను, అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, దీవించండి, ఆదరించి బలపరచండి. వాక్కు చేత మాతో మాట్లాడి మమ్మునందరినీ బలపరచమని యేసయ్య నామంలో ఆమేన్. ఆత్మీయులారా, ఈ వాక్య భాగంలో లేయా యాకోబునకు 3వ కుమారుని కన్నట్లుగాను, కనినందులకు అతనికి 3 కుమారులు కంటిని కదా, ఇక మీదటనైనా నా భర్త నన్ను హత్తుకొని ఉంటాడు అని చెప్పి అతనికి లేవి అని 3వ కుమారునికి పేరు పెట్టారు. బహుశా అప్పటి వరకు లేయా విషయంలో యాకోబు కొంత ద్వేషభావాన్ని కలిగి ఆమెను నిర్లక్ష్య పెడుతూ వచ్చున్నాడేమో. ఇక మీదటనైనా నన్ను హత్తుకొని ఉంటాడని చెప్పి లేవి అని పేరు పెట్టింది. లేవి అనగా హత్తుకొనుట. అయితే పులారా, మరి నిజానికి యాకోబు ఆమెను హత్తుకొని ఉన్నాడా లేదా అనే సంగతి కొంచెం ప్రక్కన పెడితే, ఆమె గర్భాన పుట్టినటువంటి కుమారుడు దేవుని హత్తుకున్నవాడయ్యాడు. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మరి ఇజ్రాయేలు యొక్క 12 గోత్రాలలో 3వ గోత్రం లేవి గోత్రం. ఈ లేవీలు దేవుని యొక్క మందిరావరణములో ప్రభువు ప్రత్యక్షమయ్యే ప్రత్యక్షపు గుడారములో యాజక సేవా ధర్మములను జరిగించిన వారు. మిగిలి ఉన్న 11 గోత్రికులైన ప్రజలను ఆశీర్వదించడానికి వీరే సిద్ధపరచబడ్డారు. ఇంకను మనం చెప్పాలంటే, పరలోకమందున్న దేవునికి భూమి యందున్న మానవునికి వీరు మధ్యవర్తులుగా పనిచేశారు. ప్రియులారా, ఆశీర్వాదాలు వీరివే. ఆత్మీయులారా, మరి లేవి ఇంతగా దేవుని కృపలో వర్ధిల్లడానికి గల కారణం ఏంటి? ఈరోజు ఎంతోమంది దేవుని కృపలో భక్తి చేస్తున్నారు, కానీ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించక దేవుని ద్వారా పొందవలసిన దీవెనలను వారు పొందకే పోవచ్చున్నారు. మరి యాకోబు గర్భాన పుట్టిన 12 గోత్రాలలో 1 గోత్రమే ఎంతగా దీవెనకరంగా దేవుని గుడారంలోకి వెళ్ళి సేవ చేసే భాగ్యాన్ని వీళ్ళు ఎందుకు పొందుకున్నారు? ఒక మాటను మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. 46వ అధ్యాయం 11వ వాక్యంలో లేవి కుమారులైన గెర్షోను, కహాతు, మొరారి. లేవికి 3 కుమారులు పుట్టారు, కహాతు, గెర్షోను, మొరారి. ఈ 3 కుటుంబీకులు, ఈ 3
వీరి వీరి యొక్క కుటుంబీకులు దేవుని గుడారమును మోయుటలోను, పరిశుద్ధమైన వాటిని కప్పుటలోను, గుడారమును నిర్మించుటలోను వీరే దేవునికి యాజకులుగా పనిచేశారు. ప్రియులారా, అయితే మరి ఈ గోత్రం ఎంతగా ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మీకు గుర్తున్నది కదూ, దైవజనుడైన మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుని యొక్క నిబంధన పలకలను తీసుకురావడానికి పైకి వెళ్ళారు. అప్పుడు 12 గోత్రికుల ప్రజలు ఎక్కడున్నారు? పాళెంలోనున్నారు. ప్రియులారా, అయితే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 40 దినాలు ఉన్నారు. మరి వీళ్ళు పర్వతం క్రింద ఏం చేస్తున్నారు అంటే తినుచు త్రాగుచు ఆడడానికి లేచారు అనుంది. ప్రియులారా, ఐగుప్తు దేశం నుండి ఏ దేవుడు వారిని నడిపించారో ఆ దేవుని వీరు మర్చిపోయారు. పోత విగ్రహాన్ని చేసుకుని దాని ఎదుట సాగిలపడుచు, మా ఐగుప్తులో నుండి మమ్ములను విడిపించిన ఇజ్రాయేలు అంటూ దాని ఎదుట సాగిలపడుతున్నారు. ఈలోపుగా మోషే దిగొచ్చారు. యెహోషువను అడుగుతున్నారు, యెహోషువా, పాలెములో ఒక ధ్వని వినపడుతుంది ఏంటంటే, పాపం తెలియనటువంటి అమాయకుడైన యెహోషువ, అయ్యా యజమానుడా, అది జయధ్వనేమో అని అన్నాడు. అప్పుడు మోషే అంటారు, అది జయధ్వని కాదు, అది అపజయ ధ్వని అని చెప్పి దిగువనకు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ, జీవము కలిగిన దేవుని పక్షాన ఎవరున్నారు, మీరు బయటికి రండి అంటారు. ప్రియులారా, ఇప్పుడు జరిగినటువంటి విషయం ఏంటి తెలుసా? లేవి గోత్రము దేవుని పక్షాన నిలవడానికి విచ్చేశారు. 32వ అధ్యాయం నిర్గమాకాండం 26 నుండి 29 వచనాలు ఈ భాగం ఉంది. అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షముననున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. దేవునికి స్తోత్రం. వింటున్నారా పిల్లరా? 12 గోత్రాలకు ఆహ్వానాన్ని పలికితే ప్రభు పక్షాన ఉండడానికి, ప్రభు కొరకు జీవించడానికి, ప్రభులో నిలిచి ఉండడానికి వచ్చిన ఒక్క గోత్రం లేవి గోత్రం. గుర్తున్నది కాదు? లేవి అనబడిన మాటకు అర్థం హత్తుకొనుట. అంటే వీరు ఎవరిని హత్తుకొనడానికి ఇష్టపడుతున్నారు? జీవము కలిగిన దేవుని, సృష్టికర్త అయిన ప్రభువుని. ఏ అరణ్యములో పగటివేళ మేఘస్తంభం, రాత్రివేళ అగ్నిస్తంభముగా ఉండి ప్రజలను ప్రభు నడిపించారో ఆ ప్రభు పక్షాన వారు చేరి జీవించడానికి ఇష్టపడి ప్రియులారా లేవీలు వచ్చారు. మరి లేవీల కంటే ముందు రూబేనీలు, షిమియోనీలు ఉన్నారు కదా, వారు రాలేదు. ప్రియులారా, ఎవరు ఎంతగా దేవునిపై ఆధారపడుతూ దేవుని హక్కున చేర్చబడతారో దేవుడు వారి ఎడల తన కార్యాలు జరిగిస్తారు. 12 గోత్రాలకు పిలుపొందితే ప్రభు కొరకు వచ్చినది ఎవరు? ఒక లేవి గోత్రమే కదా. ఈనాడు కూడా దేవుని వాక్యం ఎంతోమంది వింటున్నారు, ఎంతోమంది వాక్యం ద్వారా ఆదరించబడుతున్నారు, ఎంతోమంది ప్రభువుని తెలుసుకుంటున్నారు. కానీ ప్రభు పక్షాన నిలిచి ప్రభు కొరకు పనిచేసేవారు ఎంతమంది? ఆత్మీయులారా, వింటున్నారా? ప్రభు కొరకు పనిచేసేవాళ్ళు, ప్రభు పక్షాన ఉండేవారు ఎంతమంది? కొన్నిసార్లు యూట్యూబ్లో వాక్యములు అప్లోడ్ చేస్తూ ఉంటాం. పిల్లలు డైలీ పెట్టేటువంటి జీవపు మన్నానే గాక మరి కొన్నిసార్లు వాక్యాలతో కూడిన విషయాలు, ఆరాధన విషయాలు తెలియపరుస్తుంటాం. కొందరిని అడిగినప్పుడు వాళ్ళు అంటారు, మేము చూడలేదండి, మేము చేయలేదండి అని అంటుంటారు. ఆత్మీయులారా, వింటున్నారా? 12 గోత్రాలు లేవి గోత్రం ఎందుకు దీవించబడిందంటే, లేవి గోత్రం దేవుని కొరకు ఏర్పరచబడిన వారుగా,
వారు దేవుని కోరుకున్నారు. ఈరోజు మరి ఎంతగా దేవుని మాటలు వినిచిన నీ జీవితంలో నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు? లోకం పక్షాన ఉన్నావా? శరీర ఆశలు నెరవేర్చుకోవడానికి ఉన్నావా? లేక నాకంటూ కుటుంబం ఉంది, ఆ కుటుంబం కొరకు నా జీవితాంతం ఓ ఓ ఒక మిషన్ వలె, లేదా ఒక అనొచ్చు అనకూడదు, ఒక జంతువు వలె నేను కష్టపడుతూ ఉంటా. ఇదేనా జీవితం? ఇదేనా జీవితం? లేవీలు ఎందుకు దీవెనకరంగా మార్చబడ్డారంటే ప్రియులారా, ఆ లేవీలు దేవుని హత్తుకుని ఉండడానికి ఇష్టపడ్డారు. ఈ మాటలు వినిచున్న నీ జీవితంలో నీవు దేవుని హత్తుకున్నట్లయితే, ఇప్పటివరకు ఒకవేళ లోకాన్ని హత్తుకుని ఉన్నావేమో, ఇప్పటివరకు ధనాన్ని హత్తుకుని ఉన్నావేమో, ఇప్పటివరకు బహుశా శరీర కార్యాలను హత్తుకుని ఉన్నావేమో, లేదు ఏదో డబ్బుని, ఉద్యోగాన్ని హత్తుకుని ఉన్నావేమో. ఇదిగో ఈ ఉదయకాల వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇప్పుడైనా నువ్వు దేవుని హత్తుకున్నట్లయితే 12 గోత్రాల్లో లేవీ గోత్రాన్ని ప్రభు కొరకు సిద్ధపరిచిన దేవుడు నిన్ను తన కొరకు రక్షిస్తారు, నిన్ను తన కొరకు ఉపయోగిస్తారు. వాక్యం గుర్తున్నది కాదు, ఆయన ఎండిన నేలను నీటి మడుగుగాను, చెవిటి పర్రను సారవంతమైన భూమిగాను, మూడు బారిన జీవితాన్ని చిగురింపజేసే సమర్థుడు, శక్తి కలిగిన వాడు ఆయన. కనుక దేవుని ఆత్మీయులారా, లేవీ గోత్రం ఎందుకు దీవెనకరంగా మారిందంటే వారు దేవుని హత్తుకున్న వాళ్ళు, దేవుని కొరకు నిలిచిన వాళ్ళు, దేవుని కృపలో నూతన పరచబడిన వారు. ఆమేన్. కనుకనే వారు అంతగా దీవించబడ్డారు. మనం ప్రభు పక్షాన నిలుద్దాం. ప్రభు ఆశీస్సులు కలుగునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందు హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేతి నింపి నడిపించమని దినచర్య అంతటిలో తోడై ఉండండి. యేసు నామమున ఆమేన్.